అనగనగా ఒక అందమైన వనం ఉండేది. ఆ వనంలో ఒక కాకి, ఒక పావురం, ఒక కొంగ ఉండేవి. ముగ్గురూ చాలా మంచి స్నేహితులు. ఒకరోజు అవన్నీ కలిసి ఒక పందెం కట్టుకున్నాయి. ఎవరు ముందు కొబ్బరి చెట్ల దగ్గరికి చేరుతారో వాళ్లే విజేతలు. మరి ఎవరు గెలిస్తే వాళ్లు చెప్పేది మిగతా ఇద్దరూ వినాలి. అలా పందెం పెట్టుకున్నారు. 3 పక్షులు ఆకాశంలో ఎగిరాయి. కొంగ చాలా ప్రయత్నించింది. కాని కాకి, పావురం ముందు దూసుకుపోతుండటంతో కొంచెం వెనకబడింది. అప్పుడు కాకి అన్నది, పావురం మిత్రమా, మనం చాలా వేగంగా వస్తున్నాం. కొంగ మనల్ని దాటలేకపోతుంది. కొంచెం చెట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. పావురం నవ్వింది. హహా, సరే, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అవి ఇద్దరూ చెట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఉండిపోయాయి. ఏం మరిచిపోయారంటే పందెం ఇంకా పూర్తి కాలేదన్న విషయానికి. ఇంతలో కొంగ మాత్రం నెమ్మదిగా కాని ఏకాగ్రతతో ఎగురుతూ కొబ్బరి చెట్ల దగ్గరికి చేరుకుంది. పావురం, కాకి గమనించేసరికి ఆలస్యమైపోయింది. వెంటనే గబగబా ఎగిరి వచ్చి చెంటోడ్చుతూ కొంగ దగ్గర వాలిపోయాయి. కొంగగారు, మేము ఓడిపోయాం. మా పిచ్చి కబుర్లే మాకు నష్టం చేశాయి అని తలదించుకున్నాయి. కొంగ నవ్వుతూ చెప్పింది, చూసారా, ఎవరికైనా పనిలో ఏకాగ్రత ఉండాలి. అవసరం లేని కబుర్లు చెప్పుకుంటూ సమయం వృధా చేస్తే విజయం దూరమవుతుంది. పిల్లలు, మనం కూడా ఇదే నేర్చుకోవాలి కదా. పిచ్చి కబుర్లు నష్టం చేస్తాయి, కానీ ఏకాగ్రత మనకు విజయాన్ని తెస్తుంది.